గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి ఎక్కువగా రావడంతోనే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని, దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు లేకుండానే కేవలం పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నాలు చేస్తున్నారు. రైతుల కష్టాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులకు నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తూఫాన్లో పెద్ద గోదామును అద్దెకు తీసుకుని అక్కడికి ధాన్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాల పక్కన పెట్టి అందరూ సహకరించాలి, రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని ప్రతిపక్ష నేతలకు ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చేతయ్య గారి కృష్ణ, మైనయ్య, బంజే రవి, శివలింగం, ఉప సర్పంచ్ నవీన్ యాదవ్, సేరిల్లా గ్రామాధ్యక్షుడు బండా దాకుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఇక్కడ సమావేశమైన నాతో పాటు కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్కారం. సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు రాని సందర్భం అంటూ ఉండదు. మరి దానినే రాజకీయంగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనే ఆలోచన అనేది చాలా సిగ్గుమాలిన చర్య. రైతులకు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం మీద నెట్టేయడమో, లేక మనకు వేరే ఏ పని లేక దానినే ఒక పనిలాగా సృష్టించుకొని దానినే మీడియాలో పదే పదే చూయించుకొని, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే సమస్యనే, ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదనేది స్థానిక బీఆర్ఎస్ నాయకుల మనోగతం నాకు తెలుసు. కానీ ఆమెకు రాజకీయ పబ్బం గడవాలి, పైన కనబడాలి. ఒక మాజీ మంత్రిగా చేసిన ఆమెకు ఏముంది? స్వచ్ఛందంగా కార్యక్రమాలు లేవు, మరి చేయాల్సింది ఏముంది? ఒక అవకాశం దొరికింది అనుకుంటుంది. కానీ పొరపాటు పడుతున్నారు ఎమ్మెల్యే గారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. మీరేమేం చేస్తున్నారు, మీరు రాజకీయాన్ని వాడుకుంటున్నారా, నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు? వర్షాలనేటి ప్రకృతి పడ్డప్పుడు, అవును, పంట కొనడంలో జాప్యం జరుగుతుంది, అధికంగా దిగుబడి వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఒక ఏ రైతునైనా అడగండి, చెప్తారు పంట ఎక్కువ వచ్చిందో రాలేదో. పంట ఎక్కువ వచ్చింది, మనం కొనుగోలు స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఎందుకు అయింది అనే దానికి కూడా సహేతుకమైన కారణాలు ఉన్నాయి. లేబర్ ఇష్యూస్ ఉన్నాయి. పడుతున్నారు రాత్రి వాళ్ళు కష్టపడి మరి కొత్త సెంటర్లను ఇలా చూడడం జరిగింది. ఇవాళ మేము నర్సాపూర్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించడం జరిగింది, గోడౌన్. ఇవాళ అదే కాకుండా మరి ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకున్నారు చెరుకు ఫ్యాక్టరీ. ఈరోజు నేను పోయి ఎండి గారు, డిఎస్ఓ గారు, మండలానికి సంబంధించిన నాయకులు అందరం కలిసిపోయి, ఇవాళ నరేందర్ రెడ్డి గారు నా ఎంబడి ఉండే ఆడికి పోయి ఇలా స్టార్ట్ చేయించినాం. అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పోయి అక్కడ ఆల్రెడీ గన్నీ బ్యాగ్స్ కేటాయించినటువంటి గోడౌన్లు ఉండే, అవన్నీ ఖాళీ అయినాయి. 100 లారీల కెపాసిటీ ఏఎంసీ సెంటర్లో ఓపెన్ చేసుకొని వచ్చినాం. ఇవాళ అదేవిధంగా మంగళపర్తి పోయి మరి రాఘవేంద్రరావు గారికి సంబంధించినటువంటి గోదాము 10,000 బ్యాగులు పట్టేది. అదేవిధంగా 6 నుంచి 8,000 పట్టే మరి పిఎస్సిఎస్ గోదాము ఉన్నది. రైతు వేదిక అది అదనంగా ఉంది. ఇవాళ మానేపల్లికి మంగళపర్తి కలిపి వాటిని కేటాయించి రావడం జరిగింది. ఆర్ఏ గారు, డిఎం గారు, మరి డిఎస్ఓ గారు. అదేవిధంగా ఇలా కుకునూరు పోయి మరి ఆడ కూడా ప్యాక్స్కి సంబంధించిన గోదాముది, కుకునూరుకు అది కూడా సెట్ చేసేసినాం. అదేవిధంగా ఇవాళ ఇట్లా ధాన్యం తీసుకుంటున్నా లేదో, 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయా లేదా రైతులను అడగండి. ఇంత పారదర్శకంగా, ఇంత నిజాయితీగా రైతుల పట్ల మేము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే మరి గోతులు తవ్వే కార్యక్రమం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలు విద్యులో అర్థం చేసుకుంటున్నారు. రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, రాజకీయ లబ్ధి ఎవరు చేసుకుంటున్నారు, సోషల్ మీడియా ద్వారా మరి రీళ్లు తయారు చేసుకొని మేము సెంటర్లలో పోయినాం. అమ్మ, సెంటర్లలో పోయి రీళ్లు వస్తున్నాయి తప్పితే మీ ద్వారా ఒక రైతుకు లాభం అయిందేమో ఈ క్రమంలో ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక లారీని తీసుకొచ్చి మీరు ఒక రైతుకు అందించిరా, ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక సెంటర్ను ఓపెన్ చేపించి ఒక గోదామును మీరు వెతికి పెట్టిరా, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి.